వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే ఒక సాడ్ న్యూస్ విన్నాను. 48 అవర్స్లో 13 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు అని. ఇప్పుడు ముందు వీడియోలో ఒక మాట అనుకున్నాం. అంటే ఆఫ్టర్ రిజల్ట్స్ పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి అనేది ఒక 3 డేస్ నుంచి కూడా మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. కొన్ని న్యూస్ ఛానల్స్లో వినుంటారు, సోషల్ మీడియాలో చూసుంటారు. మన పిల్లల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు చాలా లో కాన్ఫిడెన్స్తో ఉంటారు ఈ టైంలో. అటు సొసైటీ, ఇటు పేరెంట్స్, ఇటు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి ఫోకస్ కూడా వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా నర్వస్గా ఉంటారు. ఈ టైంలో వాళ్ళని మనం 2-3 డేస్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాళ్ళని ఒంటరిగా వదలొద్దు అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్కటి షేర్ చేసుకున్నాం. కానీ ఇక్కడ పిల్లలకి మార్కులు తగ్గాయి, లేదు నేను ఫెయిల్ అయ్యాను, నా లైఫ్లోనే నేను ఫెయిల్ అయిపోయాను అనేటటువంటి క్వశ్చన్స్కి మనం ఒక్కసారి వాళ్ళకి ఆన్సర్ చెప్పగలిగితే ధైర్యంగా పిల్లలు ఎవరు కూడా తన ప్రాణం విలువ, తన పేరెంట్స్ విలువ, తన పేరెంట్స్కి మనం ఎంత వాల్యుబుల్, ఈ సృష్టిలోనే మనం అమ్మా నాన్నకి ఎంత విలువైన వాళ్ళము అనే విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలిగితే ఇలాంటి ఇన్సిడెంట్లని మనం చూడవలసినటువంటి అవసరం ఉండదు, వినవలసినటువంటి అవసరం కూడా ఉండదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 100 మెంబర్స్ని మంచి ప్యాకేజ్ తీసుకునేటటువంటి ఐటీ డిపార్ట్మెంట్ కానీ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏదన్నా కానివ్వండి, జాబ్ చేసేటటువంటి వాళ్ళని తీసుకొని ఒక్కసారి మీరు వాళ్ళకి 10th వచ్చినటువంటి మార్కులు, ఇంటర్లో వచ్చినటువంటి మార్కులు, తర్వాత బీటెక్లోనో డిగ్రీలోనో వచ్చినటువంటి మార్క్స్ అన్నీ కూడా ఒకసారి చూస్తే అందరు ఎవరు కూడాను 90+% వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉండరు. అంతా 75, 70, 65లో ఉండే వాళ్ళే ఎక్కువగా హై ప్యాకేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నేను అన్ని వీడియోస్లో కూడా ఎక్కువగా పిల్లలకు ఒక సాఫ్ట్ స్కిల్స్ రిలేటెడ్ చెప్పేటప్పుడు, మోటివేట్ చేసేటప్పుడు ఒకే ఒక మాట చెప్తాను. ఏంటి అంటే మనం చదువుకున్నటువంటి చదువుకి, మనకు వచ్చినటువంటి మార్కులకి, మనం చేసే ఉద్యోగానికి సంబంధం అనేది చాలా తక్కువ ఉంటుంది. మన మార్కులను చూసి మనకు ఉద్యోగం ఇచ్చేటటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడా లేవు. మీరు చేయాలనుకున్నటువంటి కోర్స్ కంప్లీట్ చేసుకోండి, దాంతోపాటు స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోండి. ఆ స్కిల్స్ మీదనే మీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది అని నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తాను. అంటే మనం చదివేటటువంటి చదువుకు, మనము నేర్చుకునేటటువంటి స్కిల్స్, ఆ ఎడ్యుకేషన్లో మనం చదివేటటువంటి కోర్సులో చాలా తక్కువగా టచ్ అవుతాయి మనకు. అవి అడిషనల్గా కంపెనీకి ఏం కావాలో ఆ స్కిల్స్ అనేది మనం సపరేట్గా నేర్చుకుంటేనే లైఫ్లో మనం మంచి పొజిషన్కి వెళ్తాం. కాబట్టి మార్కులు ఇంపార్టెంట్ కాదు, మ్యాండేటరీ కాదు, అవి ఉండాలి. ఎంతవరకు? 70+. లేదు, మీ కెపాసిటీకి తగినట్టు మీరు ఎంతైతే చదవగలరో, అందరితో కాంపిటీషన్లో, అందరితో పోటీ పడుతూ, అందరితో ఏదైనా ఒక మాట అనిన తర్వాత బాధపడుతూ ఉండేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఉన్నాము అనేది ఒకటి అబ్జర్వ్ చేయండి. కానీ మనకు లైఫ్ అనేది స్టేబుల్ కావాలి, మనం ఒక మంచి స్థాయికి రావాలి, నేను ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అంటే మాత్రం మనకు లైఫ్ స్కిల్స్ సపరేట్గా చాలా స్కిల్స్ ఉన్నాయి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన కంపెనీకి కావాల్సినటువంటివన్నీ కూడా మన త్రూ అవుట్ ఇయర్ చదువుకునేటటువంటి బుక్స్లో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ముందు వీడియోలో ఒక మాట చెప్పుంటాను. మనం ఇన్ని సంవత్సరాలు చదివిన తర్వాత ఆ చదువుకునేటటువంటి సర్టిఫికెట్ మీద మనకు జాబ్స్ వస్తున్నాయా? లేదు. మనం ఒక 6 months 1 year అడిషనల్గా ఏదన్నా ఒక కోర్స్ నేర్చుకుంటే మనకు కంపల్సరీ జాబ్లో సెటిల్ కావడానికి అవకాశం అనేది దొరుకుతుంది. అంటే ఒక ఎంట్రీ పాస్ లాగా తయారైంది మన ఎడ్యుకేషన్, మన సర్టిఫికెట్స్. మరి దానికోసం ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ఆ మార్కుల కోసం పేరెంట్స్ బాధపడడం ఏంటి? పేరెంట్స్ పిల్లలను బాధ పెట్టడం ఏంటి? వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు విలువ తెలుసుకోకుండా క్షణికావేశంలో ఏమైపోతున్నారు? ఒక్కసారి పేరెంట్స్ ఆలోచన చేయండి. ఒకసారి రిజల్ట్స్ చేతికి వచ్చిన తర్వాత మన పిల్లలకు మనమే భరోసా ఇవ్వాలి. ఎవరి దగ్గరకో తీసుకెళ్ళాలి, ఎవరితోనో మాట్లాడాలి, ఏదో వీడియో చూపించాలి కాదు. మన పిల్లలకి దగ్గరగా ఉండండి, వాళ్ళ కాంటాక్ట్లో ఉండండి. వాళ్ళు లో అయ్యారు అనిపించినప్పుడు వాళ్ళ భుజం మీద మన చేతిని వాళ్ళకి ఇవ్వండి. మేము ఉన్నాము, మీరు మాకు వాల్యుబుల్, మిమ్మల్ని మేము నమ్ముతూ ఉన్నాము
మమ్మల్ని మీరు నమ్మండి. మీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మార్కులు, ఈ ఎగ్జామ్స్ మీ లైఫ్‌లో మీరు చదివినన్ని రోజులు రాసేటటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడైనా మీరు బాగా చదివారంటే పాస్ అయిపోతారు. కానీ లైఫ్ ఒక్కసారి మిస్ అయిపోయామా అంటే మళ్ళీ మనకు బ్యాక్ చేసుకోవడం అనేది ఉండదు అనే విధంగా పిల్లల్ని మోటివేట్ చేయండి. వాళ్ళ విలువను, వాళ్ళ లైఫ్ ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్పండి. పక్కన వాళ్ళతో కంపేర్ చేయొద్దు. వాళ్ళ ఎడ్యుకేషన్ ఏదో, వాళ్ళ కెపాసిటీ ఏదో వాళ్ళు చదువుకునే విధంగా స్టార్టింగ్ అంతా మోటివేట్ చేస్తుంటారు. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద ప్రెజర్ వద్దు. ప్లీజ్ పేరెంట్స్ ఒకసారి ఆలోచించేయండి, పిల్లలు కూడా ఆలోచించేయండి. మీ లైఫ్‌కు మీరు సెక్యూర్‌గా లైఫ్ స్కిల్స్ అనేది నంబర్ ఆఫ్ ఇప్పుడు ఏఐ జనరేషన్‌లో ఉన్నాం. దానికి రిలేటెడ్‌గా మీరు అప్డేట్ కండి. ఎన్నో కంపెనీల్లో ల్యాబ్స్ అయితున్నాయి. అన్ని జాబ్స్ కూడాను ఎళ్ళిపోతున్నాయి. ల్యాబ్స్ కంపల్సరీ జరిగిపోతున్నాయి. ఎన్ని వేల మందిని తీసేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అప్డేట్ కావట్లేదు, అప్‌గ్రేడ్ కావట్లేదు. కాబట్టి జాబ్స్ పోతూ ఉన్నాయి. కాబట్టి మీరు వేటి వల్ల అయితే వాళ్ళు మిస్ అయితూ ఉన్నారో జాబ్స్ అలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవడానికి అప్డేటెడ్‌గా మనకు మొబైల్‌లో చాలా ఏంటి నేను వెళ్ళాలనుకున్నటువంటి మార్గంలో ఎలాంటి కోర్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలి, దానికి రిలేటెడ్‌గా నేను ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి చూడండి. చూడండి పేరెంట్స్ కూడా ఏవో షార్ట్స్, రీల్స్ చూసుకుంటూ టైంపాస్ చేసినట్టు కాకుండా ఒక్కసారి అలాంటి ఎదురైనప్పుడు పిల్లలకు ఒకటికి 10 సార్లు ఫార్వర్డ్ చేయండి. ఒకటి కాకపోతే ఒకటి చూసినప్పుడైనా వాళ్ళ మనసు వాళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి మార్గం మీద దృష్టి అనేది వెళ్తుంది.